అదృష్టం గురించి ఆందోళన పడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకోవటంలో అర్థమే లేదు. రోజు టిబెట్ లో ఒక రైతు గుర్రం ఎక్కడికో పారిపోయి భవితవ్యానికి రూపురేఖలు మీరే తీర్చిదిద్దుకోగలరని విశ్వసించండి. జీవితంలో ఎలాంటి దెబ్బలు తగిలినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనేదే ఈ కథలోని సారాంశం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కొంతమంది అదృష్టం దురదృష్టం అని లెక్కించుకుంటూ వారిని నిందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. చూడండి, పోయిన సంవత్సరం మిమ్మల్ని ఎంతగానో వేధించిన సమస్య ఈ రోజు మీకు ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తుందా? లేదు కదా. అంతెందుకు, ఆలోచించుకుంటే ఆ సమస్యల గురించి నేనెందుకు అప్పుడు అంత దుఃఖపడ్డాను, ఎందుకు అంతగా ఆలోచించాను అని మీకే అనిపిస్తుంది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవము ఉచితంగా రాదు, అనుభవిస్తే తప్ప. సమస్య ఎదురైనప్పుడు నువ్వెలా స్పందిస్తావు అనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సుఖ సంతోషాలు మన బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండవు, అవి మన మానసిక దృక్పథం మీదనే ఆధారపడి ఉంటాయి అంటారు డేల్ కార్నెగీ గారు. నిజమే కదండి. అంతెందుకు, ఒక వారం రోజుల క్రితం మిమ్మల్ని ఏ సమస్య అయితే వేధించిందో ఆ సమస్య ఇప్పుడు మిమ్మల్ని బాధిస్తుందా? లేదు కదా. సో సమస్యల గురించి ఆలోచించుకుంటూ కూర్చోకుండా, దురదృష్టాలని లెక్కించుకోకుండా మీరు చేయగలిగింది చేస్తూ వెళ్ళండి. తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. నా జాతకం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుందనే పలాయనవాదాన్ని పక్కన పెట్టి మీ జాతకాన్ని మీరే అద్భుతంగా రాసుకుని యజ్ఞానికి శ్రీకారం చుట్టండి. మీ జాతకాన్ని మీరే అద్భుతంగా మలుచుకునే యజ్ఞానికి శ్రీకారం చుట్టండి. బలమైన గాయం తగిలాకే అసలైన విజయం కనిపిస్తుంది. గాయం అంటే నొప్పి కాదు, నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం. అందుకే సమస్యలను సరదాలుగా తీసుకొని విజయాలుగా మార్చుకోండి. ఆందోళన చెందకండి, ఆనందంగా ఉండండి. మీ అదుపులో లేని విషయాల గురించి ఆందోళన పడకండి. మీ చర్యల ద్వారా ప్రభావితం చేయగలిగిన, మార్పు చేయగలిగిన విషయాల గురించి మాత్రమే ఆందోళన పడండి. ముళ్ళ బాట దాటితేనే పూల బాట ఎదురవుతుంది. సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ వరిస్తుంది. ఒక రోజున టిబెట్ లో ఒక రైతు గుర్రం ఎక్కడికో పారిపోయింది. అతన్ని ఓదార్చడానికి ఆ రోజు సాయంత్రం ఇరుగు పొరుగు వారంతా వచ్చారు. అతను వారితో, మీరంతా ఆందోళన పడకండి, నేను చాలా సంతోషంగానే ఉన్నాను. నా జీవన భృతి సంపాదించుకోవటంలో ఆ గుర్రం నాకు చాలా సార్లు సాయపడింది అన్నాడు. మరునాడు ఆ గుర్రం తిరిగి రావటమే కాక దాని వెంట మరో 2 అడవి గుర్రాలు కూడా వచ్చాయి. వారెవ్వా అదృష్టవంతుడివోయ్ అన్నారు వారంతా. అదృష్టం దురదృష్టం అనే నమ్మకాలు నాకు లేవు, నేను సంతోషంగానే ఉన్నాను అన్నాడు ఆ రైతు. వీడికి దేవుడి పట్ల కృతజ్ఞత భావమే లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ ఇరుగు పొరుగు వారంతా. మరునాడు అతని కొడుకు ఆ మోటు గుర్రాల్లో ఒకదాన్ని లొంగ తీసుకోబోయాడు. అది అతన్ని విసిరి కొట్టడంతో అతని కాలు విరిగింది. ఆ గ్రామస్తులంతా వచ్చి, మీ వాడు కాలు విరగటం దురదృష్టమయ్యా అన్నారు. ఈ దురదృష్టం అదృష్టం అనే నమ్మకాలు నాకు లేవు, నేను సంతోషంగానే ఉన్నాను అన్నాడు ఆ రైతు. అతని వైఖరి గురించి సనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ గ్రామస్తులంతా. మరునాడు యువకులను సైన్యంలో చేర్చుకోవటానికి ఆ గిరిజన రాజ్యపు రాజు తన సైన్యాన్ని పంపించాడు. ఈ రైతు కొడుకు కాలు విరిగి ఉండటంతో అతనిని సైన్యంలో చేర్చుకోకుండా వదిలేశారు. ఆ గ్రామస్తులంతా వచ్చి ఆ రైతుతో, నువ్వు చాలా అదృష్టవంతుడివోయ్, మీ వాడు సైన్యంలో చేరకుండా తప్పించుకున్నాడు అంటూ ఆ రైతుని అభినందించారు. రైతు సమాధానమిస్తూ, అదృష్టం దురదృష్టాలనే నమ్మకాలు నాకు లేవని మీకు చాలా సార్లు చెప్పాను. నేను సంతోషంగానే ఉన్నాను, ఎందుకంటే నా భవిష్యత్తు మీద నాకు చాలా నమ్మకం ఉంది. అదృష్టం గురించి ఆందోళన పడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడంలో అర్థమే లేదు, మీ పని మీరు చేస్తూ ఉండండి అంతే అన్నాడు.
జీవితంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేదే ఈ కథలోని సారాంశం. పీపుల్ విల్ ఫర్గెట్ వాట్ యు సెడ్. పీపుల్ విల్ ఎవర్ ఈవెన్ ఫర్గెట్ వాట్ యు డిడ్. పీపుల్ విల్ నెవర్ ఫర్గెట్ హౌ యు మేడ్ దెమ్ ఫీల్. ది వర్డ్స్ ఆర్ ఫర్గాటెన్, ది యాక్షన్స్ ఆర్ ఫర్గాటెన్, బట్ ది ఎక్స్పీరియన్స్ రిమైన్స్. మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. ఒడిదుడుకులకు జడవకండి. సమస్యలు సవాళ్లు లేకుండా సుఖం దొరకదు. జీవితయానంలో తగిలే గట్టి ఎదురు దెబ్బలను వేదాంతిలా స్వీకరించండి. ఉన్న వాటిని ఉన్నట్లుగా స్వీకరించి వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఆ పైన మీ జీవితంలోని ఇతరులతోనూ అలాగే వ్యవహరించండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అనుకోకుండా ఒక రోజు ఆ ఆవు కాలు జారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత కానీ ఆవు బావిలో పడిందని ఆ యజమాని తెలుసుకోలేకపోయాడు. ఇన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలనుకోవలేదు ఆ వ్యక్తి. ఎందుకంటే ఆ ఆవు చాలా ముసలిదైపోయింది. ఇక దాన్ని కాపాడటం అనవసరం అనుకున్నాడు అతను. అంతేకాక ఆ బావిని కూడా ఎప్పటి నుంచో పూడ్చివేయాలి అనుకుంటున్నాడు అతను. దాంతో ఆ బావిలో మట్టి వేసి దాన్ని పూడ్చివేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. అతను పారతో ఆ ఆవుపై మట్టి వేయటం ప్రారంభించాడు. పక్కింటి వాళ్ళు కూడా పారలతో మట్టి వేస్తూ అతనికి సహాయం చేయసాగారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని ఆవు మొదట అంబా అని అరిచింది. తర్వాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య అనుకున్నాడు. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తర్వాత బావిలోకి చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తన పైన మట్టి పడిన ప్రతిసారి ఆ మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టిపైనే ఎక్కి ఆవు పైకి రావటం చూశాడు. ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది. అతనికి అతని పక్కింటి వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన ఆ మట్టి మీదగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి దాన్ని ప్రేమగా చూడసాగాడు. ఈ ఆవులాగే మన మీద కూడా ఎంతో మంది దుమ్ము మట్టి వేస్తూ ఉంటారు. అంటే నిందలు అపనిందలు వేస్తూ ఉంటారు. వాటిని దులుపుకొని జీవితంలో పైకి ఎదిగిన వారే విజేతలుగా నిలబడతారు. కాదంటారా? నీ గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు వస్తే కూర్చోమని అనని వారు కూడా లేచి కుర్చీ ఇవ్వాలి. మీ భవిష్యత్తుకు నిర్మాణకర్తలు మీరేనని, మీ భవితవ్యానికి రూపురేఖలు మీరే తీర్చిదిద్దుకోగలరని విశ్వసించండి. ఇది విధి నిర్ణీతం అనేది పిరికివాడే. దృఢమైన వ్యక్తి లేచి నా విధిని నేను నిర్మించుకుంటాను అంటాడు. ఇది చేతగాని వారే విధి గురించి మాట్లాడతారు. మనం ఇప్పుడు ఇలా ఉన్నందుకు బాధ్యులం మనమే. మనం ఎలా తయారు కావాలని కోరుకుంటున్నామో అలా కాగల శక్తి మనలో ఉంది. ఇప్పటి మన పరిస్థితికి మన గతకాలపు కర్మలే కారణమైనప్పుడు భవిష్యత్తులో మనం చేరగోరే స్థానం మన ప్రస్తుత కర్మల ద్వారా నిర్ధారించబడుతుందనేది స్పష్టమే. కనుక ఎలా పనిచేయాలో మనం తెలుసుకోవటమే విజయం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం కదండి. మీలోని బలాబలాలను గుర్తించండి. ఇక క్షణం ఆలస్యం చేయక కదలండి. చేయగలమని, చేయిస్తామని నమ్మండి. ఇక మనకు మార్గం కనిపిస్తుంది. ఎన్ని కష్టాలున్నాయని కాకుండా మీకున్న వరాలను లెక్కించుకోండి. మీరు ధన్యజీవులు. మీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగినా లేదా కష్టం వాటిల్లినా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకండి. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కొన్ని మంచి విషయాలుంటాయి. వాటిని నెమరు వేసుకోండి. ఆరోగ్యం కావచ్చు, ప్రేమించే వ్యక్తులు కావచ్చు, ఆత్మీయులతో గడిపినటువంటి సందర్భాలు కావచ్చు, మరేదైనా కావచ్చు. వాటిని నెమరు వేసుకోండి. విజయానికి మూలం మీ మనసు.
మీ మనసు నిబ్బరంగా శాంతంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలు మార్చుకుంటే దొరుకుతుంది. ఇక మనకు మార్గం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.